ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. మనం చాలా విషయాల్లో చేయటం మంచిది, కొన్ని విషయాలు మానుకోవటం మంచిది అనే సందర్భాలలో కొన్ని ఏది చేయాలో ఏది మానుకోవాలో కూడా సందిగ్ధంలో పడతాం. అంటే కొన్ని విషయాలు మానుకోవాలి, కొన్ని విషయాలు మానుకోకూడదని వాక్యం చెప్తున్నప్పుడు ఎందు నిమిత్తము మనం మానుకోవాలో మరి ఈరోజు ధ్యానాంశముగా మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. నా నిమిత్తము నేను మీ గురించి ప్రార్థన చేయకపోతే నేను యెహోవా ఎదుట పాపం చేసిన వాడినవుతాను. దేవుని సన్నిధిలో ఎవరైనా ఏం ప్రార్థన చేస్తారు, ఏం చేయాలని కోరుకుంటారు? వారి గురించి, వారి కుటుంబాన్ని గురించి, బంధువుల గురించి, సమస్యల గురించో, పరిస్థితుల గురించి చేస్తారు. వాటిని చక్కబర్చే రీతిగా, వాటి నుంచి అధిగమించి ముందుకెళ్ళే రీతిగా, లేకపోతే ఆశీర్వదింపబడే రీతిగా మన ప్రార్థనలు ఉంటాయి. అయితే వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే యెహోవా ఎదుట పాపము చేసిన వాడిని అవుతాను. మీ నిమిత్తము అంటే ఇతరుల నిమిత్తము ప్రార్థన చేయాలి, వారి మంచి కోరుకోవాలి. అయితే అది చేయకపోతే పాపం అవుతుందని వాక్యం చెప్తుందంటే ఎంత తీవ్రంగా ఆ విషయం ఉందని మనం గమనించాలి. అంటే ఇతరుల గురించి మనము మంచిగా ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, సాయం చేయాలని చెప్తాం, వాక్యం ఆదరించమని చెప్తాం. అయితే నువ్వు చేయకపోతే అది పాపము వరకు మరి దేవుడి వాక్యంలో చెప్పబడిందంటే, ఎందుకని ఇతరుల గురించి మనం చేయకపోతే పాపం మనం చేసినట్లా? మనం ఏమి అవినీతి కార్యం చేయలేదనుకుంటే కాదు. నువ్వు ఇతరులకి ఉన్న సమస్య తెలుసు, పరిష్కారం నీకు తెలిసి ఉండొచ్చు, లేకపోతే గురించి యోచించే వాళ్ళు నువ్వు ఒకటివి, నీకు మరి దానికి కొన్ని సూచనలు ఉన్నాయి, లేకపోతే వారి కష్టాన్ని నుంచి తప్పించే, లేకపోతే దేవుణ్ణి అడగాలనుకున్నప్పుడు నీకు తెలిసి కూడా వారి విషయం నాకెందుకు, వారు అడుగుతారులే, లేదా వారు ఎట్లుంటే నాకెందుకు, నేను వారి పట్ల ఏమీ విరోధము చేయట్లే, నాకెవరు వచ్చి సాయం చేయట్లేదు కాబట్టి, నన్ను ఎవరు ఆదరించట్లేదు కాబట్టి, లేదా నాకు ఆదరించే పరిస్థితి లేదు, నన్ను ఎవరు సాయం చేసే పరిస్థితి లేదు అనేక రీతిలో దేవుడు దీవించాడు, నాకు అన్ని సమస్తం ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, నాకే కొరత లేదు, నేను నీతిమతంలో ఉన్నాను కాబట్టి దేవుడు సమస్తం దీవించిన నాకు ఇతరులు ప్రార్థన చేయకపోయినా పర్లే, ఇతరులు సాయం చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇతరులు సాయం చేయనప్పుడు నేను ఎందుకు ఇతరులు చేయాలి, లేకపోతే ఇతరులకి గురించి నేను ఎందుకు పోరాటం చేయాలి, ప్రార్థన చేయాలి? నా నిమిత్తం ఎవరు చేయాల్సిన అవసరం లేదు, నాకెవరు సాయం చేయదు, నాకు కావాల్సిన సాయం దేవుడు చేశాడు, దేవుడు దీవించాడు, దేవుని నీతిమంతంలో ఎదుగుతున్నాను, నీతిమంతుడినే. నాకు ఇతరుల యొక్క ప్రార్థన, ఇతరుల యొక్క సాయము అవసరం లేనప్పుడు వారి నిమిత్తం నేను చేయాలా? వారి నిమిత్తం చేయకపోతే నాకు పాపమే. ఎందుకంటే ఇతరుల విషయాలు నీకు తెలిసినప్పుడు, మరి వారి పరిస్థితులు తెలిసినప్పుడు, వారిని ఆదరించగలిగిన మనసు నీకు లేకపోతే నువ్వు మరి ఇతరులను ప్రేమిస్తున్నట్ట, ద్వేషిస్తున్నట్ట? వారు ఏమైపోతున్నారో నాకు సంబంధం లేదంటే ప్రేమిస్తున్నట్ట, ద్వేషిస్తున్నట్ట? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు వాక్యంలో చెప్పాడు కదా. నువ్వు ప్రేమిస్తున్నావంటే వారి సమస్యలను నీ మీద వేసుకోమను, వారి కష్టాలను నేను తీర్చమను, వారి బదులు నువ్వు శ్రమపడమని కాదు. వారి శ్రమలలో వారికి ఆదరణ కలిగిన మాటలో, మార్గము, నీ నుంచి చేయవలసిన సహాయము, నువ్వు చేయవలసిన ప్రార్థన దేవుడు నీ నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎందుకని? నిన్ను అనేక రెట్లుగా దీవించి నీకున్న ప్రతి సమస్యను వీడిపోయేటట్లు చేసి, లేకపోతే నీకున్న కష్టకాలం నుంచి నిన్ను మరి దీవించి నీకు అనేక రీతిలుగా తన దీవెనల కృపలను ఇచ్చిన దేవుడు మరి నీ యొక్క నీతిమత్వాన్ని బట్టి ఇచ్చాడని అతిశయపడుతున్నామేమో. నీ నీతిమత్వాన్ని బట్టి దేవుడు ఇవ్వడానికి సిద్ధమే ఉన్నాడు. అదొక్కటి మాత్రమే కాదు, నేను అనేక రీతులుగా దీవించినప్పుడు, అనేక రీతులుగా నిన్ను ఆస్వాదించినప్పుడు అనేక మందికి దేవుని మహిమను చూపించేవాడివిగా నువ్వు ఉండాలని దేవుడు ఎంచుకున్నాడు. నీకు ఇచ్చిన ఈవులను బట్టి, నీకు ఇచ్చిన ఘనతను బట్టి నువ్వు ఏమని యోచించాలంటే, ఇంతగా దీవించిన దేవుడు నా యొక్క మరి నీతిమత్వాన్ని బట్టి అతిశయించకూడదు. నేను నడుస్తున్న దాన్ని బట్టి నేను నీతిమంతుడని అంటే అప్పుడు దేవుని స్థానంలో నీవు నుంచున్నావు అన్నమాట. అంటే
ఆ నీతి దేవునికన్నా ఎక్కువగా నువ్వు యోచిస్తున్నావు. దేవుని ముందు నీవు ఎంతగా నీతిపరుడని మరి యోబు ఆ రీతిగానే అడిగాడు. నేనేమీ పాపం చేయలేదు, అయినా నాకెందుకు వస్తుందని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చూపించాడు యోబుకి? యోబు నిజంగానే పాపం చేయలే. యోబుకి శోధన వచ్చింది. ఆ శోధనలో దేవుడిని తోడనాడాలని కాదు, కానీ నేనేమీ పాపం చేయలేదు కదా, నాకెందుకు వచ్చింది, ఇది నాకు తెలియచేయవా అంటే దేవుడు చెప్పాడు, సమస్త సృష్టిని ఏ రీతిగా సృజించానో, ఏ రీతిగా మరి ప్రపంచం నడుస్తుందో చూస్తున్నప్పుడు వాటిలో ఒక్కటి నువ్వు చేయగలవా? వాటిలో ఒక్కటి చేయలేని నీకున్న జ్ఞానము, నీకున్న నీతిమత్వం ఎంత మాత్రం అనుకుంటున్నావు? నువ్వు దేవుని ఎదిరించి అడిగేవాడు అంటే దేవుని వలె నేను ఉన్నాను నీతిమత్వంతోని పొరపాటున మనము యోచించకూడదు. నీకున్న ప్రతి పరిస్థితిని నేను సరి చేసుకోగలిగావా? అనేక రీతిలుగా సాయం చేసిన దేవుడు, నీకు మార్గం చూపించిన దేవుడిని మర్చిపోయి ఈ సమస్తమును నా యొక్క మరి చేతికృత్యాలే, నా యొక్క క్రియలే, నా యొక్క మరి కష్టమే, నా యొక్క మరి శ్రమే, నా యొక్క జ్ఞానమే అనుకున్నావంటే దేవునికన్నా ఎక్కువగా యోచించినట్టు. అందుకని ఇక్కడ మరి సమూయేలు గ్రంథంలో సమూయేలు చెప్తున్నాడు. ఎవరికి ఇది? ఏ సందర్భంలో? ఇశ్రాయేలుకి రాజు కావాలని అడిగారు. మరి అప్పటి వరకు దేవుడు తన ప్రవక్తలను, తన తర్వాత న్యాయాధిపతులను వారి నుంచి నడిపిస్తున్నాడు. ఇతరులకు రాజులు ఉండొచ్చేమో, కానీ దేవుని సైన్యానికి రాజు అవసరం లేదు, ఎందుకని ఆయనే పరమతైన రాజు. అయితే ఆయన ప్రవక్తల మాటలే కాదు, మాకు ఇతరుల రాజుల వలె మాకు ఉండాలి, మేము కూడా అంటే అక్కడ చెప్పబడుతుంది, నువ్వు రాజు దగ్గరికి వెళ్తే పరిచారం చేయాలి, అనేక విషయాల్లో మరి రాజు చెప్పినట్టు వినాలి, వీటన్నిటి నీకు అవసరమా, నీకు అన్ని రీతిలో నడిపిస్తున్నాడు కావాలనుకున్నప్పుడు మరి దేవునికి విరుద్ధంగా చేశారని సమూయేలు అన్న దేవుడు, సరే వారి రీతిని చేద్దాము, వారి నిమిత్తము ప్రార్థన చేయమంటే అక్కడ వడగండ్ల వాన ఎన్ని కురిపించి వారెంతో భయభ్రాంతులై మేము అడిగినందుకు జరిగిందంటే దేవుణ్ణి క్షమించమని మన సమూయేలు అడుగుతాడు. ఏమని చెప్తాడు? మీరు కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయన అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. మీరు ఆయనకు విరోధంగా చేసినను మిమ్మల్ని విసర్జింపకూడదని దేవుడు అనుకున్నాడు. అంటే మిమ్మల్ని విడనాడకూడదనుకున్నాడు. మీ పట్ల తన కృపను చూపించాలనుకున్నాడు. నీవు దేవునికి విరుద్ధంగా చేసిన క్రియలను బట్టి నిన్ను విడనాడితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవునికి ఎన్నో మంచి క్రియలు చేసనుకున్నావు, కానీ నువ్వు అనేక క్రియలలో దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నావు. అనేకమైన విరుద్ధమైన విషయాల్లో దేవునికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు. మరి అటువంటప్పుడు నిన్ను దేవుడు విసర్జించుంటే ఈ పాటికి నీ పరిస్థితి ఏంటి? ఆయనను నీ పట్ల తన కృపను చూపిస్తున్నాడంటే నీవు ఎంతగా దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని యొక్క క్రియలు చేయాలి, దేవుని యందు నిలవాలి అంటే దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ప్రేమను చూపించాలంటే నీకు చేసిన మేళను బట్టి నువ్వు ఇతరులు మేలు చేయలేకపోయినా కీడు చేయకుండా వారికి మేలు చేసే రీతిగా నీ యొక్క ప్రార్థన అంటే అవసరం అది. అందుకనే సమూయేలు వారి తరపున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వీళ్ళకి రాజు కావాలనుకున్నాడు కాబట్టి నీ యొక్క కృపతో వారికి సరైన రాజును దయచేయమని, మరి వారికి మంచి రాజు వచ్చేలాగున, వారి యొక్క మరి యొక్క రాజ్యము మంచిగా జరుగులాగున, మరి వచ్చే రాజు కూడా వారిని ఆదరించే రీతిగా, వారిని నడిపించేవాడుగా, వారి యొక్క నీతిమత్వాన్ని మరింత పెంపొందించేవాడుగా ఉండాలని, మరి వారిపైన దేవుని యొక్క కృపలు ఎప్పుడు ఉండే రీతిగా, మరి వాటిని చెదిరిపోకుండా ఉండే రీతిగా అటువంటి రాజు కావాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాడు అడిగిన దానికి వారికి వచ్చే రాజు ఏ రీతిగా ఉండాలో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. వారి నిమిత్తము అంత్యదిగా ప్రార్థన చేయకపోతే ఏమన్నాడు? నేను దేవునికి విరోధముగా పాపం చేసిన వాడిని అవుతానన్నాడు. అయితే విడనాడవలసిన విషయాలు కూడా వాక్యం చెప్పబడినాయి. మరి అటువంటి విడనాడే సమయంలో కూడా ఇతరుల గురించి యోచించి మరి ఏ రీతిగా వారి యొక్క మంచిని కోరుకున్నాడో వారి మంచిని బట్టి
తనకు దేవుని యొక్క కృప ఏ రీతిగా ఉందో మనం చూడాలనుకుంటే యోసేపు ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనం చూస్తే యోసేపు విషయంలో మరి దేవుడు మరి అధికుడుగా చేస్తానని కలలు ఇచ్చిన దేవుడు బానిసగా పట్టబడి మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు పొతిఫర్ ఇంట్లో ఆయన యొక్క భార్య ప్రలోభానికి గురి చేస్తున్నప్పుడు అక్కడ ఏమన్నాడు, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమాని భార్యతో నేను యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను మాట విన్నవాడు కాదు. ఇక్కడ అంటే మనం విడనాడే విషయంలో వ్యభిచార విషయం కూడా ఒకటి. మనము వ్యభిచార విషయంలో చాలామంది వ్యభిచారంలో కూరుకుపోయి ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు. లేకపోతే వ్యభిచారమే చాలా పాపకృత్యం అసలు. అయితే అటువంటి వ్యభిచారం చేయవలసిన లేదా అటువంటి దానికి అనుకూల పరిస్థితులు వచ్చి నీకు అవకాశం వచ్చినప్పుడు ఇతరుల భార్య లేకపోతే ఇతరుల ఆస్తి ఇతరుల సంపదే నీకు అవకాశం ఉంది, అనుభవించవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పింది వాక్యం, నీవు ఇతరుల నిమిత్తము ప్రార్థన చేయుట పాపం. ఇతరుల నిమిత్తము ప్రార్థన చేయటం పాపమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, యేసేపు విషయంలో మరి తన యజమాని భార్యతో పాపకృత్యం చేయాలనుకున్నప్పుడు మరి అది చేసే అవకాశం ఉన్నా కూడా ఇతరుల గురించి ప్రార్థన చేయవలసిన సమయంలో ఇతరులది మనకు అందినప్పుడు దాన్ని స్వార్థంగా మనము అనుభవించవచ్చు. కానీ దేవుని అటువంటి పాపము చేయను మానుకొనుటకు సిద్ధపడ్డాడు. ఎందుకని తన యజమాని ఎంతగానో నమ్మి తనపైన పెట్టిన విశ్వాసాన్ని, దేవుడు తనపైన ఉంచిన విశ్వాసాన్ని వీడి దేవునికి విరుద్ధంగా పాపము చేయనని అవకాశాన్ని, వ్యభిచారాన్ని అవన్నిటిని కూడా త్యజించుకోవాలి. అంటే మనకు అనుకూలంగా వచ్చే పరిస్థితుల్లో ముఖ్యంగా మనం విడనాడవలసింది వ్యభిచారం. మనము గుర్తుంచుకోవాల్సింది అది చేసిన దానివల్ల జరిగే అనర్థాలు, ఇతరులకు జరిగే కష్టము, ఇతరులకి జరిగే శోధన మన నుంచి జరిగినప్పుడు వారి నిమిత్తము మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కానీ వారికి హానికరమైన పరిస్థితులు తెచ్చే వారముగా ఉంటే దేవుని పాపం మరింతగా ఉగ్రతము మనము పొందవలసి వస్తుంది. కాబట్టి అటువంటి ఉగ్రత పొందకుండా యోసేపు ఆ యొక్క క్రియను చేయకుండా ఆమెను మరి నిర్బంధించినప్పుడు ఆమె విషయంలో ఎంతో మరి నియమబద్ధంగా ఉండి ఆమె వలన తనకి ఎటువంటి హాని జరుగుతుందని తెలిసినా, ఆమె వలన తనకి ఎంత శోధనలో పడుతుందని తెలిసినా ఇతరులకి హాని జరిగే రీతిగా తన యొక్క జీవితం ఉండకూడదనుకున్నాడు, వ్యభిచారానికిలో పడకూడదనుకున్నాడు. మరి ఆ యొక్క నీతిమత్వాన్ని బట్టి యోసేపు అనేక రెట్లు దీవించబడి అక్కడి నుంచి జైలుకి వెళ్ళాక మరి జైలు నుంచి రాజు ఆస్థానం నుంచి మరి అక్కడ ప్రధానిగా ఎదగబడ్డాడు. దేవుని కార్యం ఏ రీతిగా నడిపించబడిందో చూసారా. రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయం చూస్తే అహాబు రాజ్యంలో ఆ రాజ్యానికి ఆనుకొని నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటని నేను చూసినప్పుడు చాలా రమ్యంగా అనిపించి ఇది కూడా నేను పొందవచ్చు. అహాబు రాజు మరి ఆ రాజ్యంలో తనకి ఏదైనా పొందే హక్కు ఉంది అనుకుంటారు. అంటే ఇతరులు ఏదైనా తీసుకోవచ్చు, రాజుగారు బలవంతుడు కాబట్టి. హక్కు అని కాదు, కానీ రాజు కాబట్టి మరి అది కబ్జా చేసినా పర్లేదు, లేదా తీసుకొచ్చినా ఎవడు అడిగేవాడు లేడు, ఆయనే మరి రాజు. అహాబు వెళ్ళి నాబోతుని అడిగితే అది మా పిత్రార్జితం కాబట్టి దాన్ని ఇవ్వలేను అన్నాడు. మరి అందరితో అహాబు ఎంతో మరి న్యూనతతో ఉన్నప్పుడు అతని భార్య వచ్చి, నువ్వు రాజు అయినప్పుడు తీసుకుంటాకి ఏమైంది, అతనిపైన ఏదైనా నేరారోపణ చేసి తీసుకోవచ్చని అతనిపైన ఒక నేరారోపణతో యొక్క స్థలాన్ని మరి పొందే ప్రక్రియలో దేవుని యొక్క ప్రవక్త వచ్చి చెప్తాడు, నీవు అది పొందుతున్నావు కానీ దాన్ని అనుభవించలేవు. ఏ రీతిగా నువ్వు ఆ నాబోతుని చంపి, అంటే ఆ అబద్ధ సాక్ష్యం చెప్పిన తర్వాత రాళ్లతో కొట్టి చంపుతారు, ఆ రీతిగానే అతని యొక్క రక్తము కుక్కలు నాకి నీవు, అంటే కొట్టి చంపినప్పుడు వచ్చిన రక్తంతో నీవు కూడా
అటువంటి స్థితి వస్తుందని చెప్పబడింది. అంతగా ఆక్రమించిన ఆ స్థలాన్ని అనుభవించకముందే చనిపోయాడు. కాబట్టి మనం ఎంతో దురాశతో లేకపోతే మనకెంతో అత్యాశతో అనేక సంపదల పైన మనము ఇతరులని శోధించి వేధించి పొందిన దాన్ని మనం అనుభవించగలమా? దాని యొక్క ప్రయోజనం మనకి చేకూరుతుందా? చేకూరదని ఇక్కడ వాక్యం చెప్పబడింది. ప్రత్యక్షంగా బైబిల్ ఉన్న మరి అహబు యొక్క మరి కథ, అహబు యొక్క మరి వివరణ. మరి అహబు ఎంతగానో ఆశించాడు, కానీ పొందుటకు ప్రలోభానికి గురయ్యి మరి శోధన మరి వాళ్ళని ఎంతగానో హింసించి మరీ పొందాడు, కానీ దాన్ని అనుభవించలేకపోయాడు. కాబట్టి ఇతరుల నుంచి మనము వారిని నుంచి ఏం చేయకూడదని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. నీ పొరుగు అని దేన్ని ఆశించకూడదు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయనను ఆశించాడు, ఆశించిందని పొందాడా? పొరుగు అని హింసించాడు, నాబోతుని చంపేసి మరి తెచ్చుకున్నాడు. ఇంతగా తెచ్చుకున్న మరి యొక్క సంపదను అనుభవించలేని దుస్థితిలో తన మరణాన్నే తెచ్చుకోవాల్సిన పరిస్థితి మరి వచ్చింది. కాబట్టి పాపము చేస్తే వచ్చే మరి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. కాబట్టి ఇతరుల గురించి నువ్వు మంచిగా ఎంచకపోయకుండా కీడు చేస్తే నీకు పాపం ఎందుకు వస్తుంది ఇక్కడ చెప్పబడింది. ఇతరుల గురించి నువ్వు మంచి చేయాలనుకున్నప్పుడు మరి అహబు ఒక మరి నాబోతు స్థలాన్ని అహబు ఎంచుకోడు కదా. ఆ రీతిగా కాకుండా ఇతరులు నాశనమైన పర్లేదు, ఇతరులు మరి ఏ రీతిగా పోతున్నా పర్లేదు, ఇతరుల పట్ల నాకు అనవసరం, నా నీతిమత్వమే నాకు చాలనుకుంటే కాదు. నీ నీతిమత్వం అనేది ఇతరులను కూడా ఆదరించగలిగినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఎదగబడుతుంది. నీవు ప్రేమ కలిగిన వాడువుగా, దేవుని ప్రేమ కలిగిన వాడువుగా ఉన్నావు అంటే ఇతరులను ఆదరించగలిగిన ప్రేమను చూపించగలిగినప్పుడే. మరి దేవుడు నీకు పట్ల తన ప్రేమను ఎందుకు చూపించాడు? దేవునికి నీ పట్ల ప్రేమను చూపించాడంటే నువ్వు మరి ఒక వ్యక్తివే కదా. మరి దేవుడు ఇంతమంది పైన తన ప్రేమను చూపించడానికి తన కుమారుని కూడా పంపించడానికి సిద్ధమైన దేవుడు. నీవు ఇతరుల పట్ల చేయవలసిన క్రియను చేయక, సహాయాన్ని ఆదరణను చూపించలేక, ఇతరులను ద్వేషించే రీతిగానో, ఇతరుల నుంచి ఆశించే రీతిగానో, ఇతరులను వేరొక రీతిగా చేయాలనుకుని మరి సంపద గురించో ఇంకోటి గురించో నువ్వు కానీ మరి చేసే క్రియలు నీకు దీవెనకరంగా ఉండదని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. నీవు నీతిమంతుడిని ఏ రీతిగా చెప్పగలుగుతావు? నువ్వు స్వార్థపరుడు కాదు, లేకపోతే నువ్వు దుర్మార్గుడు కాదు, లేకపోతే నువ్వు చాలా మంచివాడివి, లేకపోతే నువ్వు మంచి పనులు చేస్తున్నావు, నువ్వు మరి దేవుని క్రియలు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు అని అనుకుంటాకి నీకు సాదృశ్యం ఏంటి? ఇతరులను ద్వేషించకుండా ఉంటావు, ఇతరుల గురించి ఇతరులను ఆశించకుండా ఉంటాం, ఇతరులని ప్రేమించటం. ఇతరులది ఏమి ఆశించుకున్నప్పుడు, ద్వేషించినప్పుడు ఇతరులను ప్రేమిస్తావు. కాబట్టి ఇతరుల కీడు నువ్వు ఎంచుకోవు. ఆ రీతిగా కాకుండా ఇతరుల గురించి నాకు అనవసరం, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి ఏ రీతిగా జరుగుతున్నా నాకు సంబంధం లేదు, నా నీతిమత్వంతో అనుకున్నావంటే ఇతరులకి కీడు నువ్వు ఎంచినట్లు లెక్కే. కాబట్టి ఇక్కడ వ్యభిచారం అనే క్రియ కూడా మరి యేసేపు విషయంలో దూరంగా ఉంచడంలో మరి దేవుని యొక్క కృపను పొందాడు. ఇక్కడ సంపద విషయంలో కూడా మనము ఎంతో ఆతృత పడుతుంటాం. అది కూడా మరి మరి అహబుకి ఏమైంది? మరి మరణకరమైన పరిస్థితులు, మరి శోధనకరమైన పరిస్థితులు వచ్చినాయి. మూడవదిగా ద్రాక్షారసము, ఆహారము, సంపద, మత్తు, లేకపోతే ఇటువంటి విషయాల్లో దానియేలు గ్రంథం మనం చూస్తే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మరి దానియేలు ఎవరు? ఇశ్రాయేలు నుంచి మరి పట్టబడి తీసుకొచ్చిన బానిస. వాళ్ళలో కొంతమందిని ఎంచుకుని వారు తెలివి జ్ఞానాన్ని బట్టి మరి పట్టబడిన రాజులు అంటే ఎవరైతే జయించారో వాళ్ళు కొంతమందిని తీసుకువెళ్ళి వాళ్ళకి సరైన తరఫీదులు ఇచ్చి వారి రాజ్యంలో వారిని ఉపయోగించుకునే క్రమం ఉంది. ఆ రీతిగా మరి ఆ యూదా జనాంగాన్ని పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళలో కొంతమంది బాలను ఎంచుకున్నారు. దానియేలు కూడా ఉన్నాడు. దానియేలుతో పాటు ఇంకా నలుగురు కూడా కొంతమంది ఉన్నారు. సరే, వీళ్ళందరినీ తీసుకెళ్ళినప్పుడు ఆ స్థానంలో ఏం చేయాలి? వీళ్ళకి ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగించి, అంటే మామూలుగా అయితే కాదు కదా, వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించడానికి కానీ మంచి ఆరోగ్యవంతులుగాను అన్ని విషయాల్లో కూడా రాజుకి మరి ఉపయోగపడే ఒక మరి వ్యక్తులుగా ఉండాలంటే వారికి సరైన మరి ప్రోత్సాహం ఉండాలి, అన్ని వసతులు కల్పించాలి. మరి ఆ రీతిగా దానియేలుని పిలిచి రాజు యొక్క భోజనాన్ని, రాజు యొక్క ద్రాక్షరసము ఇవన్నీ కూడా
మీకు సమకూరుస్తున్నాను. వీటన్నిటిని బట్టి మంచి జ్ఞానవంతులుగా మీరు అన్ని విషయాలు మీకు అంటే ఈ విషయాల గురించి మీరు తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఆహారం గురించో లేకపోతే వస్తువుల గురించో ఇవన్నీ మేము ఇస్తాం. వీటన్నిటి తీసుకుని మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని రాజుకు మరి పనికొచ్చే క్రియలలో కార్యక్రమాల్లో మీరు రెండులాగానే ఎదగాలని చాలామంది చేస్తున్నప్పుడు మరి దానియేలు ఆయనతో పాటు ఉన్న వారికి చెప్పబడుతుంది. అయితే దానియేలు ఏమన్నాడు? ఈ యొక్క ద్రాక్షారసము లేకపోతే ఈ యొక్క ఆహారము ఇవన్నీ పుచ్చుకొని లేకపోతే వీటన్నిటితో మెరుగులు దిద్దుకుని మేము గొప్పవారిగా అవుతున్నాం అనుకున్నావు. కానీ దేవుని యందు ఉన్న దాన్ని బట్టి దేవుని యొక్క క్రియను బట్టి మరి ఇవన్నీ లేకున్నా కూడా మరి మేము శ్రేష్టముగా మరి ఎదగలుగుతాం, అన్ని విషయాల్లో మరి కనబడతామని చెప్పినప్పుడు ఆ నపుంసకుడు అంటే వీళ్ళని అందరినీ చూసే నపుంసకుడు చాలా ఆశ్చర్యం పొందుతాడు, భయం కూడా పొందుతాడు. మీరు ఈ రీతిగా ఇవన్నీ తీసుకోకపోతే రేపు ఇవన్నీ తీసుకున్న వారితో మీరు చూసినప్పుడు తేడాగా ఉంటే నా యొక్క ఉద్యోగం ఊడిపోతుంది, కాబట్టి వీటన్నింటినీ తీసుకోమన్నప్పుడు లేదు నీకు ఒక 10 రోజులు సమయం ఇస్తున్నాను, చూడు మా ఆహారాన్ని మేము తింటాము, మేము ఉన్న పరిస్థితుల్లో ఉంటాము, మేము వారికన్నా తక్కువ కనబడినప్పుడు ఈ మాట వింటామని మరి చెప్పి ఆ రీతిగా 10 రోజుల్లో ఆ 10 రోజుల తర్వాత చూస్తే రాజు భోజనము మరి మద్యము ఇవన్నీ తీసుకునే వారికన్నా వీరు చాలా తేజవంతులుగాను కనబడ్డారు. అంటే మనుషులను తేజవంతులుగా చేయటం కానీ లేకపోతే జ్ఞానవంతులుగా చేయటం కానీ మరి అన్నిట్లో ప్రావీణ్యత పొందడం కానీ ఏదో కొన్ని వసతులతో మాత్రమే రాదు. వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, వారికి నెమ్మదైన స్థితిని బట్టి వారు ఏ విషయంలో మరి సంతోషంగా ఉండగలుగుతారో, ఏ విషయంలో వారు సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారో దాన్ని బట్టి వారు జీవితంలో ఎదగలుగుతారు. మరి తెలివితేటలే కాదు, వారి యొక్క ముఖాలను చూసినప్పుడు కూడా ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి. సమస్తమునిచ్చి కూడా రోజు కూడా అనేక విషయాల్లో మరి గొడవలు సమస్యలతో లేకపోతే ఆందోళనతో ఉన్నవారు మరి ఏమీ లేకుండా మరి ఆ రోజుకు మాత్రమే బతం తెచ్చుకున్న ఎంతో ప్రశాంతత ఉన్నవారు తేడా మనకు తెలుస్తుంది. దేవుని వాక్యం అది చెప్తుంది, ఏ రోజుకు ఆ రోజు కావాల్సిన ఆహారం నాకు ఇస్తే చాలు, నిలువెచ్చగా ఉంటే చాలు. మన్నా ఏ రీతిగా ఇచ్చినప్పుడు ఆ రోజు మాత్రమే కూర్చుకోమన్నాడు కానీ మరి ఒక్క దినానికి ఉంచుకోవద్దన్నాడు. మరి ఆ రీతిగానే నిలువెచ్చగా ఉండాలని కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఏమని? నేను అధికంగా ఉంటే నేను మర్చిపోతానేమో, స్వల్పమైతే దాని గురించి నేను వీడుతానేమో, కాబట్టి నాకు తగినంత మాత్రం దయచేయి. తగినంత మాత్రం దయచేస్తే దాని నుంచి నాకు లేదు లేకపోతే రేపటి నుంచి యోచన బాధ లేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఎంతగానో ఆరాధిస్తూ నేను ఎంతగానో సంతోషిస్తూ నా జీవితాన్ని గడుపుతాను. అటువంటి జీవితంలో అటువంటి మనిషిలో మరి తేజవంతమైన ఒక కాంతి మనం చూడగలుగుతాం, తేజవంతమైన మరి జీవితాన్ని మనం చూడగలుగుతాం. సమాధానకరమైన మరి ఆ యొక్క జీవితాన్ని బట్టి అతను ఎంతగానో మరి జ్ఞానవంతుడిగానో తేజవంతుడిగానో ఉంటాడు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. ఎందుకంటే సమస్త సృష్టిని మనం చూసినప్పుడు మరి ఆకాశ పక్షులకి వాటికి ఏం కావాలో మరి దేవుడు ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మరి అవన్నీ జీవిస్తున్నాయా, ఇన్ని తరాల నుంచి జీవిస్తున్న మనుషులు జంతువులు అన్నీ చూస్తే వేటికి కావలసిన దాన్ని దేవుడు సమకూరుస్తుంటాడు. అయితే మనిషి మాత్రం స్వార్థంతో తనకి అవసరార్థం మించిన దాని గురించి తాపత్రయపడినప్పుడు ఇతరులను మోసం చేసి, ఇతరులను అన్యాయం చేసో, ఇతరుల దాన్ని కొల్లగొట్టో, మరి ఇతరుల యొక్క మరి వాటిపైన ఆశించో, ఇతరులని శోధనకు గురి చేసి మరి అనుభవించే దానికన్నా ఇతరుల గురించి మరి వారి మంచిని కోరుకుని వారిని ప్రేమించి వారి పట్ల మన కృపను వారి పట్ల మన దయను చూపిస్తూ లేకపోతే వారికి కావాల్సిన క్రియలలో మన యొక్క వంతు కార్యక్రమాన్ని చేయటము, లేకపోతే దేవుని సన్నిధిలో మొరపెట్టకపోవడం కూడా పాపం అని చెప్పబడుతుంది. కాబట్టి ఇతరుల గురించి మనం చేయటం ఏంటి, ఇతరులకు సాయం చేయటమే దేవుని నీతి అంటే కాదు. మనం నీతిమంతులుగా జీవించడం అంటే ఇతరులు మనము మంచిగా కోరుకోవాలి, ఇతరులని మరి మనం ద్వేషించకుండా ఉండాలి, ఇతరులని మనం కీడి చేయకుండా ఉండాలి. ఇతరులు కీడి చేయనప్పుడు వారిని ప్రేమించినట్లెక్కే. కాబట్టి మనము ఇతరుల పట్ల మనము కీడు కాకుండా మేలు చేసే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మన ఇతరుల పట్ల మేలు చేయకపోయినా మనం కీడు చేస్తున్న వాళ్ళం ఎందుకు అవుతామంటే వారికి మేలు చేయాల్సిన సమయంలో మనం చేయనప్పుడు మరి వాళ్ళకి కీడు చేసినట్లెక్కే. అంటే చేయవలసిన సహాయం చేయకపోతే, మేలు చేయవలసిన సహాయం చేయకపోతే అదేంటి కీడు? అవును, మరి వారికి ఎంతో నష్టం వాటిల్లంటే కీడు చేసిన అదే కదా. కాబట్టి ఇతరుల గురించి మనము దేవుని ప్రార్థించడమే కాదు, మన యొక్క క్రియలలో చూపించాలి, ఆదరణకరంగా మనం చూపించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ మంచి చేశామని, ఏ రీతిగా మనం దేవునిలో ఉన్నామని, ఎన్ని రీతిలుగా మనం దేవుడు ఆశ్రయిస్తున్నాడు.
మనం చేసిన ఒక మంచి బట్టి ఆ దేవుడు దీవిస్తే చాలా విషయాల్లో మనల్ని దేవుడు దండించవచ్చు. కానీ ఇవన్నీ కూడా మరి మనల్ని ఆదరించే రీతిగా దేవుడు ఉన్నప్పుడు మనం ఆదరణ చూపించాలి కదా. ఇప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేసి, మన దగ్గర పనిచేసిన వ్యక్తి ఏమన్నాడంటే, ఈరోజు నేను ఏదో వెహికల్ కొనుక్కున్నానండి, నేను వాక్యం చెప్తూనే ఉన్నాను, 2-3 సార్లు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడదామని పెట్టేస్తున్నాను. సరే ఇప్పుడే జస్ట్ కంక్లూడ్ చేసి చెప్తా అన్నాడు. అది మీ దగ్గర పనిచేశాను కదా, వాటిలో మంచి కొనుక్కున్నానండి, ముందు మీకు చెప్పి ఇతరులకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. మరి ఆ విషయం విన్నప్పుడు మనకు చెప్పబోయినా పర్లేదు, రేపు చూపించినా పర్లేదు, లేకపోతే ఇతరులకి చెప్పి మనం తీసుకురావచ్చు. కానీ ముందు మనకి చెప్పి, అంటే తన సంతోషంతో చెప్తున్నాడు మీ దగ్గర చేసిన దాన్ని బట్టి. మనం ఏదో పెద్ద సహాయం చేసింది కాదు, అతనికి కొంత మాత్రం చేసాం, కానీ దాన్ని బట్టి అతను ఎంతో ప్రోత్సహించబడి మరి తీసుకున్నా అని చెప్పడంలో గొప్ప విషయం ఏంటి ఇక్కడ అంటే, మీకు చెప్పినాక ఇంకోళ్ళు చెప్పాలనుకునే యొక్క మరి యోచన, లేకపోతే అది మనుషుల్లో ఎంతో నిజాయితీ కలిగిన మాట. అంతేకాదు మనం చేసిన క్రియలు తిరిగి మనకు ఆ రీతిగా వచ్చినప్పుడు దేవునిలో మనము ముందుకు వెళుతున్నట్టు. కాబట్టి మన క్రియలు మనం చెప్పుకుంటే కాదు, అనేక మంది ద్వారా దేవుని యొక్క మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలంటే మన క్రియలు ఇతరులకి ఆదరణ కలిగి ఉండాలి, ఇతరులకి స్ఫూర్తి కలిగి ఉండాలి. మరి ఇది ఎంతో సంతోషంగా నేను చెప్పుకుంటున్నానంటే నాకు చెప్పాడని కాదు, అది చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లినట్లకే. ఆ రీతిగా మనుషులను మనము మరి మన యొక్క క్రియల ద్వారా చూపిస్తే దేవుని యొక్క క్రియను ఎరిగిన వారై, ఎవరైతే తను నడిపించారో, ఎవరిని ద్వారా ఇదంతా జరుగుతుందో ఆ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉంటారు. కాబట్టి మనము ఇతరుల పట్ల చేసిన మరి క్రియలు, ప్రార్థనలు మనల్ని దేవునికి ముందుకు నడిపిస్తాయి. అంతేకాని ఇతరుల సంగతి మనకు కాదని అనుకుంటే మనం పాపంలో పడుతున్నాం అని చెప్తున్నాడు దేవుని వాక్యం. కాబట్టి మన నీతిమత్వం అనేది మనం ఇతరులను ప్రేమించే దాన్ని బట్టి ఎదగబడుతుందని వాక్యం చెప్పబడుతుంది. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసు రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవ లెక్కించిన దేవా, నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మా యొక్క స్వార్థపరుత్వం, మా యొక్క మరి దుర్లక్షణాలన్నీ కూడా ఇతరులపైన చూపించి మేము స్వార్థంతో జీవించినప్పుడు పాపంలో పడతాం అనుకున్నాం. అంతేకాదు తండ్రి, ఇతరుల యొక్క మంచి కోరుకున్నప్పుడు కూడా పాపంలో పడతామని వాక్యంలో సెలవిచ్చావు. ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయకపోవడం కూడా మేము వారికి కీడించిన వారిని వాక్యాన్ని సెలవిచ్చావు. వారిని మంచి ఎంచడమే కాదు, వారి యొక్క కీడు నుంచి వారికి కావలసిన ఆదరణ చూపించే సమయము ఆ యొక్క అవకాశం ఇచ్చినప్పుడు మమ్మల్ని నడిపిస్తే మేము నీ ప్రేమను పెంచే వాళ్ళముగా, మరి నీ ప్రేమలు ఎదిగే వారంగా కనబడతాం తండ్రి. కాబట్టి మాలో అటువంటి లక్షణాలు లేకపోతే ఇక ముందు అయినా మేము అది మాలో మాకు మరి అటువంటి క్రియలు చేసే రీతిగా మమ్మల్ని నడిపించమని, ఆ యొక్క పాపం మేము అటువంటి క్రియల ద్వారా మేము నీ యొక్క కృపను పొందే వారముగా నీ బిడ్డలుగా ఎదిగేలాగా నడిపించమని క్రీస్తు వారి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.